నమస్కారం. నేను షుగర్ డిపార్ట్మెంట్ నుంచి డైటీషియన్ మాట్లాడుతున్నాను. మీకు షుగర్కి ఎలాంటి ఆహారం తీసుకోవాలని చెప్పిపోతాను. సో షుగర్ ఉండే వల్ల మనం 6 పూటలుగా మనం డైట్ని స్ప్లిట్ చేసి 2 hours వన్స్ 2 గంటల ఒకసారి మనం తీసుకోవాలి. సో పాలు, టీ, కాఫీ ఇవన్నీ తీసుకున్నప్పుడు మనం చక్కెర, బెల్లం, షుగర్ ఫ్రీ మాత్రమే అంటే వేయకుండా వాడుకుంటే మంచిది. సో పాలు కూడా మీగడ లేని పాలు తీసుకుంటే కొవ్వు తీసేవారు. కొవ్వుతో తాగేటప్పుడు మనకి షుగర్, కొలెస్ట్రాల్, ఒళ్ళు బరువులు అంతా ఎక్కిస్తారు. సో టయానికి తీసుకోవాలి. సో వేలు తప్పి పొద్దున్న టిఫిన్ 10 గంటలకి, మధ్యాహ్నం 2 గంటలకి, నైట్ 10 గంటలకి ఇలా వేలు తప్పి తిన్నప్పుడు మన షుగర్ ఎక్కుతుంది, మళ్ళీ తగ్గుతుంది. సో టయానికి పొద్దున్న 7:30 నుంచి 8:30 మంచిది, మధ్యాహ్నం 12:30 నుంచి 1 గంట, నైట్ అలాగే 7:30, 8 గంటలకి, నడిమింత పొద్దున్న 11 గంటలకి, సాయంత్రం 4 గంటలు ఒక చిన్న స్నాక్స్, మళ్ళీ 10 గంటలకు పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు తీసుకోవాలి. సో టిఫిన్ తింటారంటే ఇడ్లీ అంటే 2 ఇడ్లీ తీసుకోవచ్చు, దోశ 2 నూనె లేకుండా, లేదంటే బెంచు రవ్వ లేదా కొర్రలతో ఉప్మా తీసుకోవచ్చు. సో ఒక కప్పు నిండా ఇలా తీసుకోవచ్చు. ఒక కప్పు అనేది 200 గ్రాములు కప్పు. దాంట్లో ఉప్మా తిన్నప్పుడు బెంచులో ఉప్మా కొర్రలతో దాంట్లో ఎక్కువ కాయగూరలు వేసుకోవాలి. ఎర్రగడ్డ, టమాటో, క్యారెట్, బీన్స్ లాంటి కాయగూరలతో తిన్నప్పుడు మన షుగర్ ఇంకా బాగా కంట్రోల్ చేస్తుంది. సాంబార్ వాడితే ఇంకా మంచిది, ఎందుకంటే దాంట్లో మంచి పీచు పదార్థం ఉంది, ప్లస్ ప్రోటీన్ ఉంది, షుగర్ కంట్రోల్ చేస్తుంది. సాంబార్లో కూడా ముల్లిగడ్డ, నూకలగడ్డ, చిక్కుడుగల, 2-3 కాయగూరలు చేసి తిన్నప్పుడు కంట్రోల్ వస్తుంది. లేదు ఉత్త ప్లెయిన్ సాంబార్లో తిన్నప్పుడు ఒక కప్పు సాలెడ్లా కీరకాయలు, ఎర్రగడ్డ, టమాటో, కొద్దిగా క్యారెట్ అన్నీ మిక్స్ చేసి వెజిటబుల్ సాలడ్ లాగా తీసుకోవచ్చు. చట్నీ వాడుతున్నారంటే పుదీనా, కరివేపాకు చట్నీ, టమాటా చట్నీ, ఎర్రగడ్డ చట్నీ అలా తీసుకోవచ్చు. పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీ ఎక్కువ వాడకుండా అవి షుగర్ని పెంచుతాయి. ఇది పొద్దున్న బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఒక 10:30, 11 గంటలకి మీరు ఒక చిన్న స్నాక్స్ తీసుకోవచ్చు. స్నాక్స్ అంటే ఒక చిన్న పండు ఒక 100 గ్రాములు తీసుకోవచ్చు. యాపిల్, లేదంటే జామ, పరింగ్ పండు తీసుకోవచ్చు. మామిడి పండు, పనసపండు, సీతాఫల పండు, సపోటా, ఇది షుగర్ కంట్రోల్ లేదంటే తీసుకోకూడదు. కంట్రోల్గా ఉంటే ఒక ముక్క తీసుకోవచ్చు. అన్నంతో పాటు ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అంటిపండు కూడా చిన్న ఏళ్ళ అంటిపండు తీసుకోవచ్చు మీరు. సో పరింగ్ పండు ఒక ముక్క తీసుకోవచ్చు, అది దూరం. లేదు అంటే ఒక గ్లాస్ మజ్జిగ, 200 ఇంత ఒక గ్లాస్ మజ్జిగ తీసుకోవచ్చు. బీపీ ఉండిందంటే ఉప్పు లేకుండా, బీపీ లేదంటే ఉప్పు వేసి పలసగా తీసుకోవాలి, దాంట్లో మీగడ ఉండదు. లేదంటే బీపీ లేదంటే నిమ్మపండు జ్యూస్ ఉప్పేసి ఒక 200 తీసుకోవచ్చు. లేదంటే కాయగూర సూపు మీరే ఇంట్లోనే క్యారెట్, బీన్స్, రోస్, కొంచెంగా దాంట్లో మునగాకు, పెసరపప్పు బాగా ఉడికించేసి దాంట్లో కొంచెం మిరియాల పొడి, పసుపు పొడి వేసి సూప్లాగా ఒక బౌల్ మీద తీసుకోవచ్చు. అవి షుగర్ కంట్రోల్ చేయదు. సో మధ్యాహ్నం ఒక కప్పు అన్నం తీసుకుంటారు, ఇంత ఒక కప్పు అన్నము లేదా సంగటి తీసుకోవచ్చు. సంగటికి వచ్చి రాగి పిండి 2 చేయి పిడికలు వేసుకొని ఒక పిడికలు గోధుమ రవ్వ లేదంటే కొరబీం వేసుకుంటే షుగర్ కంట్రోల్. బియ్యం వేసామంటే దాంట్లో పీచు పదార్థం లేదు, అన్ని పాలిష్ చేస్తాము, షుగర్ కంట్రోల్ చేయలేదు. సో గోధుమ రవ్వ లేదు కొరబీం వేసేందుకు బాగా షుగర్ కంట్రోల్. దాంతోపాటు ఈ కప్పు నుండికి ఒక 200 కప్పు 200. సో 200 కాయగూరలు తీసుకోవాలి. ఎక్కువ వచ్చి నీళ్ళు ఉండే కాయలు, సొరకాయలు, బీరకాయలు, చిక్కుడు, గోచిక్కుడుకాయ, సీమకాయ, బెండకాయలు, దొండకాయలు, కూర, ఇలాంటి కాయగూరలు ఎక్కువ తీసుకోవాలి. దీంట్లో కార్బోహైడ్రేట్ చాలా తక్కువ, క్యాలరీస్ తక్కువ. సో మట్టి కింద, భూమి కింద ఉండేవి 100 గ్రాములు తీసుకోవచ్చు. ఉర్లగడ్డ, చామగడ్డ, కందగడ్డ, క్యారెట్, బీట్రూట్ ఇవి తీసుకుంటారంటే ఒక 100 గ్రాములు తీసుకోవచ్చు. సో అన్నంలో సగటికి పప్పు లేదంటే సాంబార్ తీసుకోవచ్చు, లేదంటే ఆకుకూర పప్పు తీసుకోవచ్చు, లేదంటే సొరకాయ లేదా బీరకాయ పప్పు ఇలా తీసుకోవచ్చు. పచ్చిడి, పులగలు, చట్నీలు ఇలాంటివి తీసుకునేటప్పుడు షుగర్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే దాంట్లో మనం నూనె పోస్తాం ఎక్కువ, ఎంతకెంత మనం పప్పు వాడతామో అంతకన్నా మన షుగర్ బాగా కంట్రోల్. ఇది మధ్యాహ్నం. సో కోడిగుడ్డు తింటారంటే ఉడికిచ్చిన కోడిగుడ్డు తెల్లది తీసుకోవచ్చు, లోపల ఉన్న జొన్న తీసుకోవచ్చు. చికెన్ తీసుకుంటున్నారే ఒక 50 నుంచి 75 గ్రాములు తీసుకోవచ్చు, ఒక 4-5 ముక్కలు ఇంత సైజు. చేప తీసుకుంటారంటే ఇంత ముక్క తీసుకోవచ్చు. పెద్ద ముక్క అంటే ఇది, చిన్నవంటే 2 ముక్కలు తీసుకోవచ్చు. మా పొటేల్ మాంసం అవి ఎక్కువ వాడకూడదు, ఎప్పుడో నెలకొకసారి 2-3 ముక్కలు. సో అన్నము, చికెన్ పులుసు లేదా చేప పులుసు తీసుకుంటే కూడా అర్ధ భాగం మన ప్లేట్లో వెజిటబుల్స్ తప్పనిసరిగా ఉండాలి. వెజిటబుల్స్ లేకుండా ఉత్త అన్నము, చికెన్ మాత్రం తీసుకున్నారంటే అవి మీకు అక్కడ ఫైబరే ఉండదు, పీచు పదార్థం లేనప్పుడు షుగర్ మీకు ఇంకా ఎక్కిస్తారు. ఇది మధ్యాహ్నం. మళ్ళీ సంగటి తినక ముందుగా మొదల్లో కాయగూరలు తినండి, మళ్ళీ సంగటి బాగా నవ్వులు తినాలి. సంగటి తినప్పుడు కూడా మీరు పులగర కాదు, అన్నం ఎలా అన్నంతో పాటు పప్పు తింటారో అలాగే సంగటి ముంద సాంబారు లేదా పప్పు, కాయగూరలు ఒక కప్పు. సో వీలైతే మధ్యాహ్నం ఇంకో కప్పు కూడా కీరకాయలు సాలెడ్ కూడా మీరు చేసి తీసుకోవచ్చు, పచ్చి కీరకాయలు. మళ్ళీ 4 గంటలకు ఒక గ్లాస్ పాలు, టీయో కాఫీయో గ్లాస్ తీసుకోవచ్చు. దాంతోపాటు ఇలాంటి గింజలు, పెసులు, అలసందులు కూడా చాలా గింజలు ఏదైనా ఒక పిడికి నానిచ్చి దాన్ని ఉడికిచ్చో లేదా మొలికిచ్చో తినచ్చు. అట్లా లేదంటే శనగలు, బొరుగులు వేస్తారు కదా, ఆ శనగలు కూడా ఒక 2 పిడికలు తీసుకోవచ్చు. లేదా చనిక్కాయలు కూడా ఒక పిడికలు వేయించు. ఒక పిడికలు అనేది చనిక్కాయలు 30 గింజలు వస్తాయి,
అది వచ్చి మీరు వేయించి ఉడికించి తినచ్చు. లేదంటే బాదాము లేదా వాల్నట్ ఏదైనా ఉంటే ఒక 8 నుంచి 10 పీస్ వరకు తీసుకోవచ్చు. ఇది ఈవినింగ్ స్నాక్స్గా తీసుకోవచ్చు. ఏం లేదు ఇప్పుడు మీరు బయట ఉన్నారు, ఏం స్నాక్స్ ఇలాంటి గింజలు మీ వల్ల తీసుకొని కాలేదంటే కనీసం ఒక మ్యారీ బిస్కెట్ రండి. బిస్కెట్లు, బన్ను, బ్రెడ్ ఇలాంటివి ఎక్కువ వాడుకుంటాయి. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మైదా పిండి కలుపుతారు, చక్కెర, మళ్ళీ ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. వెన్నపూస అంతా కలిపినప్పుడు ఏమవుతుందంటే మీకు షుగర్, కొలెస్ట్రాల్ ఇవంతా ఎక్కువ అవుతుంది. సో గింజలు వాడేప్పుడు బాగా షుగర్ కంట్రోల్ అవుతుంది, మన కొలెస్ట్రాల్, బీపీ, ఒళ్ళు బరువు అన్నిటిని కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ నైట్లో రాత్రిపూట మీరు తినాల్సింది చపాతీ 2, లేదంటే గోధుమ పిండి దోశ, రాగి పిండి దోశ. సంగటి పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి లేదా మధ్యాహ్నం తీసుకోవచ్చు. నైట్లో రాత్రిపూటలో తీసుకోకూడదు, ఎందుకంటే అవి బిన్నే జీర్ణమై షుగర్ని ఎక్కించడం తగ్గించడం. నైట్లో ఇడ్లీ, దోశ ఇలా వీలైన వరకు ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే మీకు పీచు పదార్థం ఉండదు. సో చపాతీ తినేప్పుడు 2 చపాతీ లేదంటే గోధుమ పిండి దోశ కూడా కొంచెం సాంబారు, పప్పు, 1 కప్పు 2 కాయలు. ఒక రోజుకంతా మీరు 400 కాయలు తినాలి తప్పనిసరి. మధ్యాహ్నం 1 కప్పు 200, నైట్కి ఒక 200 కప్పు కాయలు తినాలి. ఎంతకంత కాయగూరలు తింటాం మన షుగర్ బాగా కంట్రోల్ వస్తుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్ వస్తుంది, ఒళ్ళు బరువు కంట్రోల్ చేస్తుంది. పడుకునేటప్పుడు ఒక గ్లాస్ పాలు తాగాలి తప్పనిసరిగా, 200 మేగడ లేని పాలు, చక్కెర లేకుండా. సో ఇన్సులిన్ ఎవరన్నా వేస్తారంటే ఈ పాలతో పాటు మీకు చపాతీ ఒకటి తీసుకోవచ్చు. అట్లా లేదంటే రాగి పిండి ఈ చిన్న టీ స్పూన్లో ఒక 5 టీ స్పూన్ల పాలు వేసి బాగా కాంచుకోండి, దాంట్లో ఒక చిటికు ఉప్పు వేసి అది తాగొచ్చు. లేదంటే కోడిగుడ్డు ఉడకపెట్టి తెల్లది మాత్రం పాలు ఒక గ్లాస్ అవి తీసుకోండి. ఎందుకంటే ప్రోటీన్ రిచ్గా, పప్పు దినుసులు ప్రోటీన్ రిచ్గా మనం బెడ్ టైం స్నాక్స్ తీసుకున్నామంటే మన పొరగడుపున షుగర్, ఫాస్టింగ్ షుగర్ అంటారు, అవి బాగా కంట్రోల్ చేస్తాయి. సో ఫిజికల్ యాక్టివిటీ మీరు 60 నిమిషాలు నడవాలి. సో ఖాళీ కడుపులో నడవద్దు. పాలు, టీ, కాఫీ ఇలాంటివి ఏమైనా తీసుకుని నడిచారంటే లో షుగర్ అవ్వకుండా ఉంటుంది మీకు. ఓకే, సో మీరు ఎలా తీసుకోవాలనేది నేను పిక్చర్ ద్వారా మీకు చెప్పిస్తాను. సో ఇడ్లీ తింటారంటే 2 ఇడ్లీ, సాంబారు, కాయగూర. దోశ తింటారంటే కూడా గోధుమ రవ్వ ఉప్మా తింటే చూడండి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకుని. సో దోశ తింటే కూడా మీరు దాంట్లో ఆకుకూరలు, ఎర్రగడ్డ, కొంచెం క్యారెట్ అవి తురిమి వేసుకోండి. సంగటి ముద్ద తింటారంటే సంగటి ముద్ద, ఆకుకూర, పప్పు, కాయగూర ఇలా తినాలి మనం, అప్పుడు షుగర్ బాగా కంట్రోల్ ఉంటుంది. లేదు మీరు చపాతీ తింటారంటే 2 చపాతీ, కాయగూరలు, పప్పు ఇలా తీసుకోవచ్చు. అర్ధభాగం మీ ప్లేట్లో కాయగూరలు ఉన్నాయి. సో అన్నం తింటారని చూడండి, అన్నము, కీరకాయ, మొలకెత్తిన గింజలు ఇలా రైస్ తక్కువ ఉంటుంది, మీ ప్లేట్లో అర్ధభాగం ఎక్కువ కాయగూరలు, గింజలు ఇవే ఉంటాయి. సో చపాతీ తింటే కూడా చూడండి కాయగూరలు, పప్పు ఇలా తీసుకోవాలి. సో ఇలాంటి స్నాక్స్ మీరు తీసుకోవాలి. మొలకిచ్చిన గింజలు, లేదు అంటే శనగింజలు ఒక పిడికిలు, పాలు, మజ్జిగ మీగడ లేకుండా, పండు, కీరకాయ సాలడ్. లేదు అంటే ఇంట్లోనే మీరు కాయగూరలు సూప్ చేసి తాగొచ్చు, లేదంటే టమాటో సూపు, లేదంటే మజ్జిగ, పలసన మజ్జిగ తాగొచ్చు. ఒక 200 తీసుకోవచ్చు. సో ఆకుకూరలు ఎక్కువ తీసుకోవాలి. ఏం ఆకుకూర కనీసం మునగాకు దొరికితే కూడా చాలు. వారానికి 2 నుంచి 3 రోజులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరలు తీసుకునే వల్ల మన కొలెస్ట్రాల్, షుగర్ బాగా కంట్రోల్ చేస్తుంది. మనం తినాల్సిన కాయగూరలు ఇవి. తాలింపుగా తినాలి మీరు, అన్నిటినీ పచ్చడిలాగా, చట్నీలాగా, ఫ్రైలాగా తీసుకోకూడదు. సో దుంపలు తినకూడదు లేదు, 100 గ్రామ్ తీసుకోవచ్చు మీరు. సో 100 గ్రామ్ మీరు తినేప్పుడు 100 గ్రామ్ అవి తీసుకోవాలి. సో ఇవంతా తక్కువ వాడండి. సో నూనె వచ్చి మీరు ఒక నెలకి ఒక మనిషికి 1/2 లీటర్ అదేనా 1/2 కిలో నూనె వాడాలి ఒక మనిషి. మీ ఇంట్లో 4 ఉన్నారంటే 2 కిలో నూనె వాడచ్చు. 2 కిలోలో 1 కిలో వచ్చి మీరు శనక్కాయల నూనె లేదా నూగుల నూనె 1 లీటర్ పెట్టుకోవచ్చు. 1 లీటర్ వచ్చి రిఫైన్డ్ సన్ఫ్లవర్ లేదంటే రైస్ బ్రాన్ ఆయిల్ అలా తౌడుపిండిలో చేసింది అమ్ముతారు, అవి తీసుకో. ఒక రోజుకి ఒక మనిషికి 3 టీ స్పూన్ ఇలా కొలత పెట్టి పోయాలి మనం. సో అప్పుడు నెలకు మీకు 1/2 kg వస్తుంది. వెన్నపూస, డాల్డా, పామ్ ఆయిల్ ఇలాంటివి వాడేప్పుడు అవి సాచురేటెడ్ ఫ్యాట్ అంటారు. ఇవి బిన్నే మనకి చెడ్డ కొవ్వుని మన శరీరంలో ఎక్కువ చేస్తుంది. అలా వచ్చి మటను, బీఫ్ ఇలాంటివంతా ఎక్కువ వాడారంటే కొలెస్ట్రాల్ ఎక్కువ, అవంతా కొంచెం తగ్గించుకోండి. అలా నండ్రకాయలు ఇవంతా తీసుకోకూడదు, ప్రాను ఇవంతా. సో పండు ఒక రోజుకి 100 గ్రామ్ తీసుకోవచ్చు మీరు. పండు అంటుకొని తింటే కూడా చిన్నవిగా తీసుకోవచ్చు. ఎల్లావు, స్ట్రాబెర్రీ 3, చీనికాయ, ఆరెంజ్ చిన్నవంటే అర్థం తీసుకోండి. చిన్నవంటే పూర్తిగా, పెద్దవంటే అర్థం. స్ట్రాబెర్రీ, ప్లమ్స్ అంటే ఒకటి చిన్నవిగా తీసుకోవచ్చు. బీరకాయ తీసుకోవచ్చు. దానిమ్మ పెద్దగా ఉంటే 4లో 1 భాగం, చిన్నవంటే అరభాగం తీసుకోండి. ఉసిరికాయ 2-3 తీసుకోవచ్చు. బీరకాయ, జామకాయ తీసుకోవచ్చు. పైనాపిల్ సన్న ముక్కగా 1 ముక్క తీసుకోవచ్చు రౌండ్గా. ద్రాక్ష పండ్లు కూడా పుల్లగా ఉండేది వాడాలి, తీయగా ఉండేది వాడకూడదు. పుల్లగా ఉండేది తిన్నారంటే షుగర్ 10లో నుంచి 15 వరకు తీసుకోవచ్చు. తీయగా ఉంటే ఒక 5-6 పీస్ తీసుకోవచ్చు.
సో యాపిల్కాయ చిన్నది, పుచ్చకాయ 2 ముక్క. సీజన్లో వచ్చే పండ్లు తీసుకుంటే మీకు ఇంకా ఖర్చు తక్కువ ఉంటుంది. సీజన్ లేనప్పుడు మీరు తీసుకున్నామంటే ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఆ సీజన్లో ఇప్పుడు జామకాయ సీజన్ జామకాయ, బీరకాయ, పుచ్చకాయ సీజన్లో పుచ్చకాయ, పప్పాయి పండు, పండు మీకు ఏడాది ఫుల్గా దొరుకుతుంది, అది ఒక ముక్క తీసుకోవచ్చు. అవి వచ్చి దూరగా చాలా పండు మాగితే ఉంటుంది. ఇవి మన షుగర్ కంట్రోల్ లేదు అంటే మామిడి పండు, పనసపండు, సీతాఫల పండు తీసుకోవద్దండి. కంట్రోల్గా ఉండిందంటే ఒక ముక్క తీసుకోవచ్చు. చేప తింటారంటే ఒక ముక్క తీసుకోవచ్చు. కోడిగుడ్డు ఒకటి తెల్లది మాత్రం తీసుకోవచ్చు. రోజు షుగర్ ఉండేవాళ్ళు 2 కోడిగుడ్డు తెల్లది తీసుకోవచ్చు. ఉడికిచ్చింది ఆమ్లెట్గా వద్దు. మీరు ఇలా తినకూడదు, ఉత్త అన్నము పులుసు ఇలా తీసుకోకూడదు. మీ ప్లేట్ ఎలా ఉండాలంటే సో ఇలా బ్యాలెన్స్ డైట్గా ఉండాలి మీ డైట్. సో మీ ప్లేట్లో ఎప్పుడు సో అర్ధ భాగం ఆకు రంగుతోంది, ఇంత అర్ధ భాగం మీ ప్లేట్లో కాయగూరలు ఉండాలి నేను చెప్పిన మరి. సో 1/4 ప్లేటు కాలు భాగం వచ్చి మీరు బ్లూ కలర్గా ఉంది కదా, అంతే మీరు అన్నం తీసుకోవాలి. అన్నం కూడా వచ్చి ఉప్పుడు బియ్యం తీసుకోవాలి, పాలిష్డ్ బియ్యం తినకూడదు. ఎక్కువ వచ్చి పాలిష్ లేని ధాన్యాలు, అదే రాగులు, సద్దలు, కూరలు ఇలాంటివి, సాములు, ఆరికలు తిన్నప్పుడు దాంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్ పిండితనం తక్కువ ఉండే వల్ల షుగర్ బాగా కంట్రోల్ చేస్తుంది. మిగతా ప్లేటు ఎల్లో పసుపు రంగుతో ఉండేప్పుడు పప్పు దినుసులు, పప్పు, చికెను, కోడిగుడ్డు తెల్లది, చేప, మళ్ళీ పెసులు, అలసందులు, గుడ్డచెన ఇలాంటి గింజలు తిన్నప్పుడు షుగర్, పాలు, మజ్జిగ, మీగలు లేక ఇలా ఉండకూడదు మీ తిండి. సో 6 పూటలుగా నేను చెప్పాను కదా, 2 గంటల పొద్దున మీరు 6 పూటలుగా తిన్నప్పుడు షుగర్ కంట్రోల్. 8 గంటలకి మళ్ళీ 11 గంటలకి కాయగూరల సూపు లేదా నిమ్మరసం ఉప్పేసి, లేదంటే మజ్జిగ 1 గ్లాసు లేదా ఒక పండు తీసుకోవచ్చు. మధ్యాహ్నం 1 కప్పు అన్నం తీసుకోవచ్చు, కాయగూరలు 1 కప్పు, పప్పు తీసుకోవచ్చు, రసం తాగొచ్చు, మజ్జిగ 1 గ్లాస్ తీసుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం పూట ఒక 4 గంటలకు పాలతో పాటు పెసులు, అలచందుల గింజలు ఏదైనా ఉడికించింది. నైట్ పడుకునే 7:30, 8 గంటలకి మీ టిఫన్ చపాతీ, గోధుమ పిండి దోశ, కాయగూరలు 1 కప్పు, సాంబారు లేదంటే పప్పు తీసుకోవచ్చు. పడుకునేటప్పుడు 1 గ్లాస్ పాలు తాగి పడుకో. ఇలా 6 పూటలుగా మీరు స్ప్లిట్ చేసి తిన్నప్పుడు 2 గంటలు పోతారు. షుగర్ బాగా కంట్రోల్. లేదంటే చూడండి నడిమిద్ద స్నాక్స్ ఏం తింటారు, షుగర్ పైకి పోతుంది, కిందికి వస్తుంది, ఇలా పోతుంది. సో కూల్ డ్రింక్స్, బోండా, బజ్జీ, వడలు, సమోసా, మిక్చరు, ఐస్ క్రీమ్, చాక్లెట్లు ఇవంతా తీసుకున్నామంటే మన షుగర్ ఎక్కువ అవుతుంది. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే మంచిది. బెల్లము, తేనె, చక్కెర, స్వీట్లు తీసుకోకూడదు. నూనె చెప్పిన మరి 1/2 కిలోనే ఒక రోజుకి, నెలకు మీరు వాడాలి. ఒక రోజుకి 3 టీస్పూన్లు. అన్నం చెప్పిన మరి మీకు చెప్పిన కొలతలో మీరు 1 కప్పు తీసుకోవచ్చు. సో యాక్టివిటీ మస్ట్, ఒక రోజుకి తప్పనిసరిగా 60 నిమిషాలు నడవాలి. సో కాయగూరలు ఒక రోజుకి 400, పండు ఒక రోజుకి 100 గ్రాములు. ఒక రోజుకి కాయగూరలు, పండు 2 కలిపి 500 మన డైట్లో రావాలి. ఇలా ఫాలో అయినప్పుడు మన షుగర్ కంట్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ అండి.